చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి ఆవిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి ఆవిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప మాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము
యేసయ్యా చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. దేవునికి స్తోత్రం. మరి చివరి పాట వందనము యేసయ్యా, వందనము యేసయ్యా, నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనము యేసయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని గణపరచుకుందాం. చివరి పాట తర్వాత మరి ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. వందనం యేసయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరచుకుందాం. మేళ్లకు నీవు చూపిన కృపలకు పాడదాం. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనాలయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్వరమెత్తి వందనం యేసయ్యా. థాంక్యూ లార్డ్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. చప్పట్లు కొట్టండి, సంతోషంగా ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. స్వరమెత్తి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాడండి కలిసి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
గొప్పది. ఆరాధన చేద్దాం. బలహీనులమైన అమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మరొకసారి నాతో కలిసి. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ఆమేన్. థాంక్ యూ లార్డ్. వందనమయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అనండి. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు చప్పట్లు కొడుతూ వందనాలు చెప్తాం. వందనం యేసయ్యా, 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 వందనం. మరొకసారి మీరు కూడా చెప్పండి, కలిసి పాడండి. వందనం. థ్యాంక్ యూ లార్డ్. మీకు మాత్రమే వందనాలయ్యా. నీ కార్యములన్నిటి కొరకు స్తోత్రాలు. ఏ పాటి వారమని మమ్మల్ని ఎంతగా హెచ్చించాం. ఏమిచ్చిన రుణము తీర్చుకోలేమయ్యా. స్తోత్రమయ్యా. ఇంకా అందరూ ఆరాధన చేస్తూ పాడండి. ఆయనకి వందనాలు చెప్పండి స్వరమెత్తి. అర్హత లేని మా జీవితాలను ఎంతగా హెచ్చించావయ్యా, నీకు వందనాలు. ఏ యోగ్యత లేని మా బ్రతుకులలో ఎంత కృపనిచ్చావు. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. ఆమేన్. స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఇంకొకసారి స్వరమెత్తి అందరూ. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అలాగే మోకరించి మీ గృహాల్లో మీరు కూర్చున్న చోటనే మీ పక్కవారి చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దాం. మీరు కూర్చున్న చోటనే మీ పక్కవారి చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. మీరు కూర్చున్న చోటనే ఈ సమయము దేవుడు మనల్ని ఆరోగ్యంగాను మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాది దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏ పాటి వారమని
దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడని ఒకసారి దేవునికి జ్ఞాపకం చేస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరూ కూడా అలాగే మీ పక్క వారి చేతులు పట్టుకొని, మీ పక్కన ఎవరున్నా కానీ, మీ బిడ్డలు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, ఎవరున్నా కానీ మీ పక్కన వారి యొక్క చేతులు పట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పక్క వారి చేతులు పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభువా, నేను ఏ పాటి వాడినని నన్ను ఈ రీతిగా హెచ్చించావు తండ్రి. నేను ఏ పాటి వాడను ప్రభువా, దేనికి పనికిరాని నా జీవితాన్ని నువ్వు ఎంచుకొని నన్ను ఈ రీతిగా హెచ్చించావు ప్రభువా. సజీవుల లెక్కలో నన్ను ఉంచావు తండ్రి. అల్పుడని అయోగ్యుడును ప్రభువా, దేనికి పనికిరాని నా జీవితాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, మరి సజీవుల లెక్కలో ఏ తెగులు మా గుడారాలకి సమీపించకుండా దేశమంతా ప్రపంచమంతటా వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కూడా ప్రభువా, ఎక్కడా కూడా నాయన ఎలాంటి ఆటంకాలు మా జీవితంలో కలగకుండా, ఏ శ్రమలు ఏ శోధనలు మా జీవితంలోకి ప్రవేశించకుండా ఎంతో సురక్షితంగా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇన్ని వారాలు మేము నాయన ఎదుగో తండ్రి మందిరానికి వెళ్ళినప్పటికీ మా గృహాలనే మందిరాలుగా మార్చి ప్రభువా, అయ్యా ఎదుగో తండ్రి మా మధ్యలోకి నువ్వు దిగి వచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా మా మధ్యలోకి దిగి వచ్చి నువ్వు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ప్రభువా, మమ్మల్ని పోషిస్తూ ఇదిగో మా పట్ల చూపుతున్న మహాకృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామని ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని మీ పక్కవారి చేతులు పట్టుకొని దేవుని స్తుతించండి. మీ పక్కవారి చేతులు పట్టుకొని దేవుని స్తుతించండి. నీ భర్త చేయి పట్టుకో, నీ భార్య చేయి పట్టుకొని దేవుని స్తుతించండి ఈ సమయంలో. ఎందుకంటే దేవుడు గొప్ప సమయాన్ని నీకు ఇచ్చాడు, దేవుడు గొప్ప ఆధిక్యతను నీకు ఇచ్చాడు. ఈ సమయంలో దేవుని స్తుతించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమయంలో ప్రభువుని స్తుతించు, ప్రభువుని ఆరాధించు, ప్రభువుని గణపరచు. ప్రభువా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఇదిగో తండ్రి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో తండ్రి నన్ను ఆరోగ్యవంతుడిగా చేసినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము. ఈరోజు ఎంతో మంది తిండి లేక షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ వారిలాగా మనని ఉంచకుండా దేవుడు మనని ఎంతగానో ఆదరించి నడిపిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. దేవుడు ఎంతో మంది ఈరోజు భయంకరమైన స్థితిలో బ్రతుకుతున్నారు, కుటుంబాలను విడిచిపెట్టి ఎక్కడెక్కడో జీవిస్తున్న అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచకుండా మన కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ సమయంలో దేవుని స్తుతించవలసిన సమయము. ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు, ఈ నెలంతగా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించాడు, ఈ నెలంతా మనల్ని ఎంతగానో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రభువా నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు చూపిన అయ్యా ఇదిగో తండ్రి కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా, నువ్వు చేస్తున్న ఉపకారాలను బట్టి నీకు వందనాలు ప్రభువా, మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. అయ్యా మేము ఏ పాటి వారము తండ్రి నాయన, మమ్మల్ని ఏర్పాటు చేసుకొని సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా ఈ రీతిగా పోషిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు నాయన. ఆర్థిక ఇబ్బందులు మా నుంచి కొట్టివేసావు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ఆరోగ్య సమస్యల నుంచి మమ్మల్ని, అనారోగ్య సమస్యల నుంచి మమ్మల్ని విడిపించావు ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రభువా, నేను గణపరచవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రభువా, నీ నామాన్ని స్తుతించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రభువా. ఇదిగో నేను స్తుతిస్తున్నాను ప్రభువా, నిన్నే ఆరాధిస్తున్నానయ్యా, నిన్నే గణపరుస్తున్నాను ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా ఇదిగో తండ్రి ఈ సమయంలో నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నాయన. ఇదిగో తండ్రి మరి ఈ ఆరాధన అంతటిలో ఉదయకాల ఆరాధనలోనైనా ప్రియబిడ్డలతో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా. నువ్వు మాట్లాడి వారిని బలపరచండి నాయన. ఎక్కడైనా ఎదుగో తండ్రి భయాందోళనతో గురి అవుతున్న వారు ఎవరైనా ఉంటే నాయన, ఆర్థిక సమస్యలతోనైనా చిక్కుకుపోయిన వారు ఎవరైనా ఉంటే ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే నాయన, కుటుంబ సమస్య ఉంటే ఇప్పుడే నాయన వారితో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఈ వాక్యము ద్వారా వారితో మాట్లాడండి ప్రభువా. ఇదిగో నీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి, నువ్వు ఒక్కడివే మహిమని ఘనతని ప్రభావాలను పొందుకోమని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధి సహకారాన్ని మేము ఎంతగానో కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీ ఆత్మ నడిపింపుని మేము అడుగుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా అందరినీ కూడా నడిపించిన ఆయన ఇదిగో తండ్రి కుమారుని యొద్దకు తండ్రి యొద్దకు మమ్మల్ని చేర్చమని, పరలోక సంబంధమైన వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. మరి ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనము దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. సో ఈ సమయంలో అందరూ క్షేమంగాను సంతోషంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే
దేవుడు గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడు. ఈ సమయంలో దేవుని స్తుతించటము, దేవుని ఆరాధించటము మరి అత్యంత అవసరమైనది. ఇది మనుషులకి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి ఈ లోకంలో ఉన్న ఈ తెగులు, మరి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవట, ఇది మనుషులు చేయగలిగింది కాదు. ఈ రోజు వరకు దాని విషయంలో మరి ఎలాంటి వ్యాక్సిన్ కానీ ఎలాంటి మెడిసిన్ కానీ ఈ రోజు వరకు ఈ యొక్క కరోనా వైరస్కి కనుక్కొనలేకపోయారు. మరి ప్రయత్నాలు చేస్తున్నారు, అయినప్పటికీ ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్నాయి. ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము అన్న మాటని మనం జాగ్రత్తగా విశ్వాసులుగా మనం అందరము పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇది మనుషులకి అసాధ్యమైన కార్యము. దేవుణ్ణి మొరపెట్టుకున్నప్పుడు ఆయనే ఆ తెగుల్ని గద్దిస్తాడు. ఆయనే ఆ తెగుల్ని గద్దించి మన నుంచి, మన దేశం నుంచి, మన ప్రపంచం నుంచి, మరి ఆ తెగుల నుంచి మన ప్రపంచాన్ని కాపాడగలిగిన సమృద్ధుడు. ఎందుకంటే ఆయన ఈ భూమిని సృజించిన వాడు, భూమికి పునాదులు వేసిన వాడు ఆయనే. కాబట్టి మరి ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు అంశము ఉత్తమమైనది ఎంచుకొనుట. చూస్ గుడ్ థింగ్స్. ఉత్తమమైన వాటిని ఎంచుకోవటం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఉత్తమమైన వాటిని, శ్రేష్టమైన వాటిని మనం ఎంచుకోవాలంటూ ఉన్నాడు. చూస్ గుడ్ థింగ్స్. ఏంటి ఆ శ్రేష్టమైనది? మరి ఎవరు శ్రేష్టమైన వాటిని ఎంచుకున్నారు అన్న సంగతులు మనం జాగ్రత్తగా పరిశీలించి వాక్యము ద్వారా, మరి చాలామంది ఉత్తమమైన వాటిని కాకుండా పనికిరాని వాటిని ఎంచుకోవడం జరుగుతున్నది. పనికిరాని వాటి వైపు వారి యొక్క మనస్సులు తిప్పుకోవటము, దృష్టిని మరల్చుకోవటం జరుగుతున్నది. ఈ లోకంలో హేయమైన వాటిని చూడటం జరుగుతున్నది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే కనుక ఉదయకాల సమయంలో ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనని బలపరుస్తున్న అంశము చూస్ గుడ్ థింగ్స్. ఉత్తమమైన వాటిని ఎంచుకోమని చెప్పేసి అంటూ ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి చదువుకుందాం. లూకా సువార్త, లూక్ చాప్టర్ 10th 38 వర్స్ నుంచి 42 వరకు ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము. ప్రతి ఒక్కరు కూడా దయచేసి బైబిల్ తీయండి. బైబిల్ తీసి బైబిల్స్ ఓపెన్ చేసి, ప్రతి ఒక్కరి చేతిలో తప్పనిసరిగా బైబిల్ ఉండాలి. బైబిల్స్ ఓపెన్ చేసి ఈ యొక్క రెఫరెన్స్ జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ఈ వాక్యంలో నుంచి ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42 వరకు ఒకసారి జాగ్రత్తగా ధ్యానించుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, వారు ప్రయాణం అయిపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించినప్పుడు, ఆ గ్రామంలో మార్తా మరియా అని ఇద్దరు సహోదరులు ఉండేవారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామంలోకి వచ్చారని తెలిసి, ఆ గ్రామంలో ప్రవేశించాడని తెలిసి ప్రభువుకి ఆతిథ్యం ఇద్దామని చెప్పేసి మార్తా మరి ఇనిషియేషన్ తీసుకొని మార్తా మరి వీళ్ళిద్దరు వెళ్ళి ప్రభువుని ఆహ్వానించడం జరుగుతున్నది. ప్రభువా, మా ఇంటికి వచ్చి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా గృహానికి వచ్చి మాతో కొంత సమయాన్ని గడపవలసింది అని చెప్పేసి ఆయన శిష్యుల్ని మరి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఇన్వైట్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క ఇన్విటేషన్ని, వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి వారితో పాటుగా వెళ్ళి అక్కడ వారి గృహంలో కూర్చొని ఆయన శిష్యులు, మరి ఆయన వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆయన వెనక ఆయన శిష్యులు ఉంటారు.
ఆయన శిష్యులతో కలిసి వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మార్త యేసుక్రీస్తు ప్రభువారికి ఏదైనా పని చేసి పెట్టాలి, ఆయనకి ఏదైనా వండి పెట్టాలని చెప్పేసి హడావుల్లో ఆమె కిచెన్లోకి వెళ్ళిపోయి ఆయన కొరకు శ్రేష్టమైన వాటిని సిద్ధపరచడానికి ఆమె ఇష్టపడుతున్నది. అయితే మార్త యొక్క సహోదరి మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తాడా, ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఏంటా అని చెప్పేసి వాటి వైపు ఆమె తేరి చూస్తున్నది. ఇక్కడ ఇద్దరు కూడా ప్రాముఖ్యమైన వారే, ఇద్దరు కూడా ప్రాముఖ్యమైన వాటిని సెలెక్ట్ చేసుకున్న వారే. మరి మార్త సెలెక్ట్ చేసుకున్నది కూడా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కనుక ఆమె ఆయనను ఇన్వైట్ చేసింది, ఆయన శిష్యుల్ని ఇన్వైట్ చేసింది కాబట్టి వారిని ఖాళీ కడుపుతో ఉంచటము, వారికి ఏం పెట్టకుండా ఉంచటము అది సమంజసం కాదు. కాబట్టి ఆమెకిచ్చిన పరిచర్య భారము చొప్పున ఆమె వెంటనే వంటగదిలోనికి వెళ్ళిపోయి ఆయన కొరకు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నది. అయితే మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ రుచికరమైన మాటలు వినటానికి ఇష్టపడుతున్నది. ఈ రెండిట్లో అత్యంత శ్రేష్టమైనది, అత్యంత విలువైనది దేవుని మాటలు వినటమే. అయినప్పటికీ కూడా మార్త కూడా చేస్తున్నది మంచి పనే. ఏంటి అంటే కనుక ఇంటికి పిలిచిన గెస్టుల్ని, ఇంటికి ఆహ్వానించిన దైవజనుల్ని గౌరవించటము, సత్కరించటము, దైవజనులకి నువ్వు ఆతిథ్యం ఇవ్వటం అనేది కూడా చాలా గొప్ప విశేషమైన కార్యం. నా చిన్నతనంలో మా తాతగారు స్కూల్ హెడ్ మాస్టరు ప్లస్ ఆయన రెవరెండ్. ఆయన సేవకుడు కాబట్టి ఆయన దగ్గరికి అనేక మంది సేవకులు ఆయన దగ్గర కూడా వచ్చేవాళ్ళు. వచ్చిన ప్రతి ఒక్క సేవకుడికి ఆయన లేదు కాదు అనకుండా వారికి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి పంపించేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఎందుకు వీరికి ఇవ్వాల్సిన అవసరం ఉందా అని అనిపించినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి మరి వారు ఇంటికి ఎత్తుక్కుంటూ వచ్చారు కాబట్టి వారికి తప్పనిసరిగా శ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఇచ్చి పంపించేవారు అనమాట. ఆ చిన్న వయసు నుంచి ఆ దైవజనుడి దగ్గర నేను పెరిగాను కాబట్టి ఆ దైవజనుడు చేసిన సత్కార్యాలను నేను చూస్తూ పెరిగాను కాబట్టి మరి ఈరోజు దేవుడు నన్ను కూడా సేవలో బలమైన సాధనంగా వాడుకోవటం జరుగుతున్నది. ఇంటికి వచ్చిన ఆ దైవజనులకి తప్పనిసరిగా మరి ఏదో ఒక విధంగా శ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఇచ్చి ఆయన పంపించేవాడు అనమాట. అలాగే మార్త కూడా అటుగా వెళ్తున్న, ఆ ప్రాంతంగా వెళ్తూ ఉన్న, ఆ గ్రామంలో వెళ్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన యొక్క శిష్యుల్ని ఆమె తన ఇంటికి ఆహ్వానించి వారిని అక్కడ కూర్చోబెట్టి మార్త పనుల నిమిత్తము లోపలికి వెళ్ళిపోయి పనులు చేస్తున్నది. అయితే పనుల భారము ఎక్కువైపోవటం వల్ల యేసుక్రీస్తు ప్రభువారికి ఏదో చేసి పెట్టాలి, ఏదో వండి పెట్టాలి, ఆయన్ని ఆహార పదార్థాలు ఇచ్చి సంతృప్తి పరచాలి అని చెప్పేసి ఆ పనుల భారం ఎక్కువ పెట్టుకోవటం వల్ల ఆమె మాట్లాడిన మాట ఏంటంటే గనక, ప్రభువా నీకు చింత లేదా, నేను ఒక్కదాన్నే పని చేస్తున్నానని చెప్పేసి. వాస్తవంగా ఆమె కూడా మరియలాగా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవచ్చు, కానీ ఆమె మరియలాగా పాదాల దగ్గర కూర్చుంటే ఆయనకి మరి ఆయన ఇంటికి పిలిచినప్పుడు ఆతిథ్యం ఇవ్వవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆమె వెంటనే తన పని, అక్కడ ఏ పనులు ఉంటాయో ఆ పనులన్నింటిలో కూడా ఒక్కొక్క షేర్ తీసుకుంటూ ఉంటారు. మరి సంఘంలో కూడా అనేక మంది వాక్యం బోధించే వాళ్ళు ఉంటే, వాక్యం వినటానికి వచ్చే వాళ్ళు ఉంటే, మరి వినటానికి వచ్చిన వాళ్ళకి కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. ఇవన్నీ అవసరమైన పనులే పరిచర్యలో, ఇవన్నీ కూడా భాగాలే. మార్త చేస్తున్నది కూడా పరిచర్యలో ఒక భాగమే. యేసయ్యను ఇన్వైట్ చేసినందుకు ఆమె ఆయనని మంచి ఆహార పదార్థాలతో, మరి ఆయన శిష్యులు వారు వేల కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ, ఆ రోజుల్లో ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కాబట్టి వాళ్ళు కొండలలో, లోయలలో, గుట్టలలో, సముద్రాలలో వారు ప్రయాణాలు చేస్తూ వస్తుంటారు. కాబట్టి వారికి మంచి ఆహార పదార్థాలు సంతృప్తిగా కడుపు నిండా వండి పెట్టాలన్నదే ఆమె యొక్క ఉద్దేశం. కాబట్టి ఆమె వంటగదిలోనికి వెళ్ళి ప్రిపేర్ చేస్తున్నది. అయితే ప్రిపేర్ చేస్తున్న సమయంలో పనుల భారం ఎక్కువైపోవటం వల్ల ఆమె వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుచుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను అని చెప్పేశాడు. నేను ఒంటరిగా కష్టపడుతున్నాను, ఒంటరిగా పని
నా భుజముల మీద వేసుకున్నానని చెప్పేసి మరి నా సహోదరి నీ దగ్గర కూర్చొనుంది, నీ పాదాల దగ్గర కూర్చొనుంది, ఆమెను పంపిస్తే ఈ పనిని టకా ఫాస్ట్గా ముగించుకొని నీ దగ్గరికి రావటానికి ఇద్దరం కలిసి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఆమె అన్నది. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ మార్తని ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. మార్తా, నీవు అనేకమైన పనులు అని అంటే కనుక ఒకసారి సంబోధిస్తే కనుక అది మామూలుగా చెప్పినట్టు, కానీ మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు నువ్వు గురించి విచారము కలిగి ఆ భారం పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ అన్నిటికంటే ఉత్తమమైనది అవసరమైనది ఒక్కటే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అది మరియ సెలెక్ట్ చేసుకున్నది. పనుల భారం ఎక్కువ పెట్టుకొని నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు. వాటన్నిటికంటే శ్రేష్టమైనది, వాటన్నిటికంటే అత్యంత విలువైనది మరియ ఎంచుకున్నది, ఉత్తమమైనది అని చెప్పేసి అంటున్నాడు. రోమపత్రిక 12:2 లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమైన వాటిని చేయవలనని దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఉత్తమమైన కార్యాలని మనం ఎంచుకోవాలి. ఏంటి ఉత్తమమైనది అంటే కనుక మత్తయి సువార్త 6:33 చెప్పినట్టుగా రాజ్యమును నీతిని వెతుకుట, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుట, అది ఉత్తమమైనది, అదే శ్రేష్టమైనది, అదే అనుకూలమైనది. మొదట ఏం వెతకాలి మనము? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఆ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పేసి అంటున్నాడు. మొట్టమొదటిగా నీవు నేను వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలంట. సీక్ హిస్ కింగ్డమ్ అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మొట్టమొదటిగా మనం వెతికినప్పుడు ఆయన మిగిలినవన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు మనకి. అయితే మార్త మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతకటం మొదలు పెట్టింది ఆయన పాదాల దగ్గర కూర్చొని. వారు ఏర్పాటు చేసుకునే ఆహార పదార్థాల కంటే దేవుని యొద్ద నుంచి వచ్చే ఆహారము, జీవాహారము ఉత్తమమైనదని ఆమె ఎంచుకుంది. వారు తయారు చేసుకునే పదార్థాలతో ఒక పూట కడుపు నింపుకుంటారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద నుంచి వచ్చే ఆ జీవపు కలిగిన మాటలు, జీవాహారపు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని భుజించినప్పుడు ఎప్పటికీ కూడా ఆకలి కలిగి ఉండరు అన్న ఆ యొక్క శ్రేష్టమైన భావాన్ని మరియ అర్థం చేసుకుంది. మార్తేమో యేసుక్రీస్తు ప్రభువారికి సేవ చేసి పెట్టాలి, ఆయనకి చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వాలి, రుచికరమైన ఆహార పదార్థాలు ఆయన శిష్యులకి తయారు చేసి పెట్టాలని చెప్పేసి ఫాస్ట్గా ఆయన అక్కడ కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయి ఆమె వంట సిద్ధపరుస్తున్నది దేవుని కొరకు. మన ఇంటికి కూడా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనం వారిని కూర్చోబెట్టి మొదట భోజనం చేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి అంటూ ఉంటాం. అలానే ఆమె కూడా అలా చేసింది. కానీ అక్కడ ప్రభు అంటున్నాడు, మార్తా, నువ్వు అనేకమైన పనులు భారముతో తొందరపడి మాట్లాడుతున్నావు, కానీ మరియ ఎంచుకున్నదే ఉత్తమమైనది. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఎంచుకున్నది శ్రేష్టమైందే, కరెక్టే, మాకు ఆతిథ్యం ఇవ్వటానికి నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకున్నావు, కరెక్టే, కానీ అంతకంటే శ్రేష్టమైంది, అంతకంటే ఉత్తమమైంది, అంతకంటే గుడ్ థింగ్ ఏంటంటే కనుక మరియ ఎంచుకున్నదే అని చెప్పేసి అంటూ ఉన్నాడు ప్రభు. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మనము మొట్టమొదట వెతికినప్పుడు మిగిలినవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడుతూ ఉంటాయి. చూడండి, యోహాను సువార్త 6:35 ఒకసారి చదువుకుందాం. జాన్ చాప్టర్ 6. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు భోజనం సిద్ధపరుస్తున్నావు, కరెక్టే, కానీ దానికంటే శ్రేష్టమైన భోజనము, దానికంటే అత్యంత విలువైన భోజనము నా దగ్గర ఉంది. నా సన్నిధిలో, నా మందిరంలో దొరుకుతుంది అది. నువ్వు నా దగ్గర కనిపెట్టినప్పుడు, నువ్వు నా దగ్గర కూర్చొని, నా పాదముల దగ్గర కూర్చొని, ప్రభువా నన్ను
నాకు చక్కటి ఆహార పదార్థాలతో నన్ను తృప్తిపరచు అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఆహారం ఏంటో తెలుసా? జీవాహారాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఈ లోకంలో బ్రతకటానికి నీకు ఆహారము అవసరమేమో, కానీ నువ్వు పరలోక రాజ్యానికి చేరటానికి జీవాహారము ప్రాముఖ్యమైంది. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే కనుక జీవాహారము అది చాలా ప్రాముఖ్యమైనది. అది లేకుండా పరలోక రాజ్యానికి చేరటము అసాధ్యమైన కార్యము. అందుకే ఆయన అంటున్నాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు మిగిలినవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడదు. మొదట నువ్వు వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని, నీతిని. నేనే జీవాహారాన్ని అని చెప్పేసి అంటున్నాడు. ఎవరైతే నన్ను తింటారో, ఎవరైతే నన్ను భుజిస్తారో, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు అని చెప్పేసి అంటున్నాడు. మరి ఈ లాక్డౌన్ టైంలో కూడా అనేక మంది పనుల భారముతోటి శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. కానీ అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే కనుక దేవుని పాదాల దగ్గర గడపటమే. దేవుడు సమయం ఇచ్చింది కూడా మనకు ఈ దేవుని పాదాల దగ్గర గడపడానికి, దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ ఈ సమయాన్ని చాలా మంది దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు, సద్వినియోగపరచుకోకుండా. ఏ రీతిగా అంటే గనక ఇంట్లో ఉన్న వారికి ఏదో ఒకటి వండి పెట్టాలనో, ఇంటి పనులను, ఆ పనులను, ఈ పనులను, ఇల్లు శుభ్రం చేసుకోవటం అనో, అనేకమైన పనులతోటి వారు ఏం చేస్తున్నారంటే కనుక వారు టైం అంతా కూడా టైట్ చేసుకున్నారు, బిజీ చేసేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ సమయాన్ని నువ్వు బిజీగా ఉండటానికి దేవుడు ఇవ్వలేదు నీకు. ఈ సమయాన్ని నువ్వు బిజీగా ఉండటానికి దేవుడు నీకు ఇవ్వలేదు. కానీ ఈ సమయాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే కనుక అత్యంత శ్రేష్టమైన కార్యాలని రుచి చూడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. ఏంటి అంటే గనక దేవుని పాదాల దగ్గర కూర్చోవడం, దేవుని సన్నిధిలో గడపడం. ప్రతిరోజు సాయంకాలం 9 నుంచి 10-10:30 గంటల వరకు దేవుని ఒక వర్తమానం వస్తున్నది. దాంట్లో మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, అది ఓకే. కానీ ఇంకా నీవు పర్సనల్గా కూడా దేవునితో గడపటము నేర్చుకోవాలి. ఆ లోతైన సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన ఇచ్చే ఆహారాన్ని నువ్వు భుజించినప్పుడు, నువ్వు తయారు చేసుకున్న దానికంటే, నీ కొరకు తయారు చేయబడిన దానికంటే దేవుడు నీకిచ్చే జీవాహారాన్ని నువ్వు భుజించినప్పుడు నీవు ఎప్పటికీ కూడా ఆకలి కొని ఉండవు. ఆయన యందు విశ్వాసం ఉంచు, వాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అని చెప్పేసి వాక్యంలో రాయబడుతున్నది. 51వ వచనంలో కూడా చూడండి, అక్కడే అదే అధ్యాయం 6వ అధ్యాయం 51వ వచనంలో కూడా పరలోకము నుంచి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చూడండి, పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడూ కూడా ఎటర్నిటీ వరకు, నిత్యత్వం వరకు నువ్వు జీవించి ఉండాలి అంటే కనుక నువ్వు మొట్టమొదటిగా భుజించవలసిన ఆహారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే జీవాహారాన్ని నువ్వు భుజించాలి. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ ఉదయకాల సమయంలో మనం అందరము జాగ్రత్తగా పరిశీలించవలసింది ఏంటంటే గనక పనుల భారముతోటి, పనుల బిజీతోటి మన టైంని టైట్ చేసుకొని దేవుని సన్నిధిలో ఉండకుండా ఉండటం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఆయన పాదముల దగ్గర కూర్చున్నప్పుడు మరి ఆయన మాట్లాడే అతి శ్రేష్టమైన మాటలతో మనము ఆ జీవాహారముతో మనం నింపబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు మన కుటుంబాల్లో తప్పనిసరిగా చూస్తాము. విస్తారమైన పనుల కంటే యేసు పాదముల దగ్గర కూర్చుండటే మేలు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని బిజీ అయిపోయి చెమటోర్చి కష్టపడటం కంటే అత్యంత సులువైంది స్మార్ట్ వర్క్ ఏదైతే ఉన్నది అంటే కనుక అది దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని సన్నిధిలో గడపటమే. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా ఉంది, ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటము, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వుని అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినుట అత్యంత శ్రేష్టమైంది. ఏది శ్రేష్టమైంది అంటే గనక ఆయన మాట వినటం శ్రేష్టమైంది, ఆయన పాదాల దగ్గర కూర్చోటం శ్రేష్టమైంది. ఏది శ్రేష్టమైన కార్యము, ఏది గుడ్ థింగ్ అంటే కనుక ఈ సమయంలో పర్టికులర్గా ఈ లాక్డౌన్ టైంలో ఏది అత్యంత ఉత్తమమైనది, శ్రేష్టమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది ఏదైనా ఉన్నది అంటే కనుక ఆయన మాట వినటము. పనుల భారంతో బిజీ అయిపోయి నేను పనులతో బిజీ అయిపోయాను ప్రభువా, నాకు టైం దొరకట్లేదు నేను నీతో గడపటానికి అని చెప్పేసి అనటము కంటే
బలులు అర్పించుట కంటే, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మరి ఆయన మాట వినట అత్యంత శ్రేష్టమైంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అదే శ్రేష్టమైంది, ఆయనను ఆరాధించటమే శ్రేష్టమైంది. ఎందుకంటే ఆయన మాట ఇర్మియా గ్రంథము 23:29 చెప్పినట్టుగా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటూ ఉన్నాడు. దేవుని నోటి నుంచి వచ్చే మాట అగ్ని వంటిది, సుత్తె వంటిది అంటూ ఉన్నాడు. అది ప్రతి అంధకార శక్తులని కాల్చివేస్తుంది. ప్రతి చీకటి అంధకార శక్తుల యొక్క ఆ బండలు ఏవైతే ఉన్నాయో వాటిని పగలగొట్టే సుత్తి అంతా స్ట్రాంగ్ అయినది. దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా అని చెప్పేసి అంటున్నాడు. దేవుని మాట అంతా పవర్ఫుల్. నువ్వు అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని మెడిటేట్ చేయమని చెప్పేసి అంటూ ఉంటాను. ఇవ్వబడిన వాగ్దానాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడుతుంటది. ఈ సంవత్సరము సాల్వేషన్ మినిస్ట్రీస్కి వచ్చిన ఆ యొక్క ప్రామిస్ దేవుని కృప, ఇయర్ ఆఫ్ గ్రేస్ అని చెప్పేసి నేను ఎన్నో మార్లు మొట్టమొదటి రోజు నుంచి 2020 బిగినింగ్ నుంచి నేను చెప్తూ ఉన్నాను, ఇయర్ ఆఫ్ గ్రేస్ అని చెప్పేసి. దోస్ ఆర్ వాచింగ్ దిస్ లైవ్, వారందరూ కూడా దేవుని యొక్క కృపలో రక్షింపబడి ఉన్నారు. ఒకసారి గమనించు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించలేదు, ఏ అనారోగ్య సమస్యలతో నువ్వు బాధపడట్లేదు, ఏ ఆర్థిక సమస్యలతో కూడా నువ్వు బాధపడట్లేదు. ఇయర్ ఆఫ్ గ్రేస్. ప్రపంచంలో కరువు వచ్చినా, ప్రపంచంలో కాటకాలు వచ్చినా, ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యాధులు వచ్చినా కానీ యు ఆర్ అండర్ ఇయర్ ఆఫ్ గ్రేస్. నువ్వు దేవుని కృప రెక్కల చాటును భద్రపరచబడి ఉన్నావు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అంటూ ఉన్నాడు. నా కృప నీకు చాలును అని చెప్పేసి దేవుడు అన్నాడు మనతోటి. అందుకే ఈ సంవత్సరం నా పోస్టర్ కూడా, బ్యాక్గ్రౌండ్ బ్యానర్ కూడా ఇయర్ ఆఫ్ గ్రేస్, నా కృప నీకు చాలును అని దేవుడు మాట్లాడాడు. ఈ సంవత్సరం మనం అందరం కూడా ఆయన కృపలో ఉన్నాము. మరి ఎవరు కూడా పస్తులు ఉండట్లేదు, ఎవరు కూడా అనారోగ్య సమస్యలతో మంచాన పట్టి క్వారంటైన్లోనో లేదంటే ఆ లోపలికి వెళ్ళిపోయి హాస్పిటల్స్లో ఉండట్లేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా మహాకృపను బట్టి ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. మీరు పరిశీలించుకోండి, మీ కుటుంబాన్ని పరిశీలించండి. ఈ లాక్డౌన్ టైంలో నువ్వు సంతోషంగా ఉంటున్నావా లేదా? ఈ లాక్డౌన్ టైంలో నువ్వు ఎక్కువగా సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నావా లేదా? ఏనాడైనా పస్తులు ఉన్నావు ఈ లాక్డౌన్ టైంలో? ప్రతిరోజు సంతోషాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఎందుకో తెలుసా? యువర్ అండర్ హిస్ గ్రేస్. నువ్వు దేవుని కృపలో ఉన్నావు. దేవుని కృప రెక్కల చాటును భద్రపరచబడి ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రపంచం అంతా కరువు ఉంది. ఎంతో మంది ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది అనారోగ్య సమస్యలతో మరి కొన్ని వందల మంది మరణమైపోతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా కొన్ని లక్షలు, వేల మంది చనిపోతున్నారు. వారందరిలాగా దేవుడు నిన్ను ఉంచకుండా సజీవుల లెక్కలో ఉంచి నిన్ను నిత్యము 3 పూటలు నేను పోషిస్తూ ఉన్నాడు ఆయన జీవాహారముతోటి. నీకు వాక్యము దొరుకుతున్నది, ఆహారము దొరుకుతున్నది, ఆరోగ్యము దొరుకుతున్నది, సంతృప్తి అయిన జీవాన్ని కూడా నువ్వు పొందుకున్నావు. సంతోషము, సమాధానము కూడా నీ కుటుంబంలో ఉన్నది. నీ భార్య బిడ్డలతో కలిసి, నీ భర్త బిడ్డలతో కలిసి నువ్వు దేవుని సన్నిధిలో ఎంతో ఆప్యాయంగా గడుపుతున్నావు. దిస్ ఈజ్ ఇయర్ ఆఫ్ గ్రేస్. ఇదే దేవుని యొక్క కృప అంటే. ఈ లాక్డౌన్ ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఆ దేవుని యొక్క కృపకి నీకు ఏ డోకా లేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయనే. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం నెరవేర్చగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది. అది సాకలివాని సబ్బు వంటిది, నేనెప్పుడు కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. అందుకే ఆయన మాట వైపు నీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఆయన మాట వైపు ఉండాలి. నీ దృష్టి ఎప్పుడు కూడా, నీ ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఆయన మాట వైపు ఉంచినప్పుడు ఆయన మాట నీకు జీవాహారంగా పనిచేస్తుంది. మార్త ఎంచుకున్న మార్గం కూడా శ్రేష్టమైందే. మరి సంఘములో బోధించేవారు ఉండాలి, పరిచారము చేసేవాళ్ళు ఉండాలి, పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి, పనులు చేసేవాళ్ళు ఉండాలి, అందరూ ఉండాలి. మార్త ఇనిషియేషన్ తీసుకొని ఆయనను ఆహ్వానించింది కాబట్టి ఆమె వెంటనే ఆయనకి ఏదన్నా ఇవ్వాలని వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి ఆయన కొరకు శ్రేష్టమైన ఆహార పదార్థాలు, ఆయన్ని నేను పిలిచాను, ఆయనకి నేను శ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆమె మార్గాన్ని ఎంచుకుంది. కానీ దేవుడు అంటున్నాడు, దానికంటే ఉత్తమమైంది, దానికంటే శ్రేష్టమైంది
మార్త, నువ్వు చేస్తున్నది మంచి పనే, కానీ దానికంటే శ్రేష్టమైనది ఇంకోటి ఉంది. అది మరియే ఎంచుకున్నది. అది మరియే ఎంచుకున్నది. ఏంటో తెలుసు? అది నా పాదాల దగ్గర కూర్చొని నా మాట వినటం. బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినటం, ఆయన మాట వినటము అత్యంత శ్రేష్టమైనది అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఆయన మాట అగ్ని వంటిది. ప్రతి చీకటి అంధకార శక్తుల క్రియలను కాల్చివేస్తూ ఉంటుంది. ప్రతి చేతబడి బాణామతి శక్తుల క్రియలను అది కాల్చివేస్తుంటుంది. ప్రతి అనారోగ్య సమస్యలను అది కాల్చివేస్తూ ఉంటుంది. ఆయన మాట వినటానికి ప్రజలు వేగిరపడేవాళ్ళు అనమాట. ఆయన మాట వినటానికి ప్రజలు కొన్ని రోజులు, 2-3 రోజులు ఆ యొక్క ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన మాట్లాడుతుంటే ఆ మధురమైన మాటలు, ఆ కనికరము కలిగిన మాటలు, ఆయన అత్యంత ప్రేమపూరితమైన మాటలు మాట్లాడుతుంటే ప్రజలందరూ తిండి తిప్పలు మానేసి, ఆహారాలు మానేసి ఆయన దగ్గర కూర్చొని ఆయన ఆహారాన్ని, ఆయన ఇచ్చే జీవాహారాన్ని భుజిస్తూ ఉండేవాళ్ళు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనము. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జన సమూహము నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, చూడండి, ఇక్కడ 3 దినాల నుంచి ఆయన మాటలు వింటూ వారు లోకాన్ని మర్చిపోయి ఆ ఏదైతే పర్వతం మీద వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వారు వింటున్న కొలది ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తున్న కొలది వారు ఎంతో ఆసక్తితో వింటూ ఉన్నారు. అయితే 3 దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి వీళ్ళని ఆకలితో పంపిస్తే కనుక మార్గ మధ్యలో వారు మూర్ఛపోతారేమో, కళ్ళు తిరిగి పడిపోతారేమో, వారికి ఏదైనా ఆహార పదార్థాన్ని అందిద్దాము అని చెప్పేసి ఆయనకు తెలుసు అది అరణ్యం, అక్కడ ఏమీ దొరకదని చెప్పేసి. అయినప్పటికీ కూడా తన శిష్యులను అడుగుతున్నాయి, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని చెప్పేసి. వాస్తవంగా అయితే కనుక అక్కడ ఉన్న ప్రజలకి పెట్టాలి అన్నంత ఇచ్చే అంత శిష్యుల దగ్గర లేదు అని ఆయనకి తెలుసు. కానీ ఎంత ఉందో అది తీసుకొని రండి, దాని నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాము. నన్ను పంపిన దేవుడు అద్భుతం చేయగలిగిన సమర్థుడు. ఆయన ఈ సమయంలో తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. వారు ఆఖరితో ఉన్నారు అని చెప్పేసి ఆయనకు తెలుసు. అయితే ఆయన వారి మీద కనికరపడ్డాడంట. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతికినప్పుడు ఆయన నీ మీద కనికరపడతాడు. అక్కడున్న ప్రజల మీద కనికరపడ్డాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ మీద కూడా కనికరపడుతున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నావు మొట్టమొదటిగా. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకుతున్నావు కాబట్టి దేవాది దేవుడు నీ మీద కనికరపడి నీకున్న దాన్ని, నీకు ఇచ్చిన దాన్ని సంతృప్తి చేయబోతున్నాడు. అక్కడున్న వారు
వారిని చూసినప్పుడు వారు మూర్ఛపోతారేమో, వాళ్ళ మార్గ మధ్యంలో వారు ఏమైనా కళ్ళు తిరిగి పడిపోతారేమో అని చెప్పేసి వాళ్ళతో మరి వాళ్ళని ఆ రీతిగా పంపించలేదు, కానీ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అనలేదు. కానీ వాళ్ళతో ఆయన అంటున్న మాట ఏంటంటే కనుక ఆయన శిష్యుల్ని పిలిచి, మరి వీరందరి నిమిత్తమై నేను కనికర పడుతున్నాను, వీరికి ఆహారాన్ని వడ్డించడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఏమి దొరకదని తెలుసు. ఆ ప్రాంతంలో వారి దగ్గర అంతా ఆయనతో పాటు ఉన్నవారే శిష్యులు కాబట్టి వారి దగ్గర ఏమీ లేదు అని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వారిని పరీక్షించడానికి ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు, ఇంత గొప్ప జనసమూహము తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పాను అని చెప్పేసి. ఇంత పెద్ద ఈ అరణ్య ప్రదేశంలో ఇంత పెద్ద జనసమూహమునకు కొన్ని వేల మంది ఉన్నారంట. స్త్రీలు పిల్లలు కాక తినని వారు 4,000 మంది పురుషులు. అంటే అక్కడ ఉన్నవారు పురుషుల సంఖ్య 4,000 మంది, స్త్రీలు పిల్లలు ఇంకెంతమంది ఉంటారో ఒకసారి జాగ్రత్తగా గమనించుకుందాం. సాధారణంగా ఏ యొక్క మందిరంలో చూసుకున్నా కానీ పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏ మందిరంలో చూసుకున్నా, ఏ మీటింగ్లో చూసుకున్నా కానీ పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారి దగ్గర ఉన్నాయేమో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు మాత్రమే. మరి అంత జన సమూహానికి పంచివ్వటానికి ఎలా సాధ్యమైన కార్యం ఇది? ఇది నిజంగా అసాధ్యమైన పని. కానీ దేవుడు ఎంతో కాన్ఫిడెన్స్ తోటి, యేసుక్రీస్తు ప్రభువారు చక్కని కాన్ఫిడెన్స్ తోటి ఆయన శిష్యులను అడుగుతున్నాడు. అక్కడ ఏమి లేవని కూడా తెలిసినప్పటికీ కూడా అడుగుతున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా? వీరందరికీ తిని తృప్తి పొందులాగున ఇవ్వటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని చెప్పేసి. 4,000 మంది పురుషులు అంటే వారికి డబల్ 8,000 మంది స్త్రీలు ఉంటారు. పిల్లలు ఒక 4,000 మంది వేసుకున్నా కానీ మొత్తము అక్కడ చూసుకుంటే ఇంచుమించుగా సుమారు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, 16,000 మంది పైగా ఉండొచ్చు. అక్కడ నార్మల్ క్యాలిక్యులేషన్స్ వేసుకున్నా కానీ మనము 16,000, 20,000 మంది పైగా ఉండొచ్చు. అయినప్పటికీ అక్కడ వాళ్ళు పంచి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్ని గంపలకి ఎత్తారంట? 7 గంపల నిండా ఎత్తిరి అని చెప్పేసి అక్కడ రాయబడింది. స్త్రీలకు పంచారు, పిల్లలకు పంచారు, పురుషులకు పంచారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిపోయింది ఇంకా ఎంత? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 7 గంపలకి ఎత్తారంట. జాగ్రత్తగా చూడండి, వాక్యము, దేవాది దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ టైంలో. 4,000 మంది పురుషులు, స్త్రీల సంఖ్య డబల్ వేసుకుంటే 8,000 మంది. 8, 4, 12. మరి చిన్న బిడ్డలు ఇంకొక 4 వేసుకుంటే గనక 12, 4, 16. మరి ఇంకా ఎక్కువగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 20,000 మంది అనుకోవచ్చు. అక్కడ ఆయన శిష్యులు ప్లస్ 20,000 మంది ప్రజలు, వారందరికీ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఏమాత్రం కూడా సరిపోవు. అయినప్పటికీ కూడా వారిని పస్తులతో పంపివేయటము, ఆయనని నమ్ముకున్న బిడ్డల్ని, ఆయన పాదముల దగ్గర కూర్చున్న బిడ్డల్ని పస్తులతో పంపివేయటము, పస్తులతో ఉంచటము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మరి ఖాళీ హస్తాలతో, ఖాళీ కడుపులతో వాళ్ళని తిరిగి పంపించి వేయటం ఆయనకి ఇష్టం లేక ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ఈ అరణ్యంలో ఏమీ దొరకదు, వారికి ఇవ్వటానికి కూడా అంత పెద్ద ఆ సమూహానికి పంచి ఇవ్వటానికి కూడా ఏమి లేదు. అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్న పని శ్రేష్టమైంది కాబట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన తండ్రి మీద భారం వేసి, మీ దగ్గర ఉన్న వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పేసి అంటున్నాడు. ఎన్నయ్యా అంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలే ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాటినే తీసుకొని రండి, వాటిని మల్టిప్లై చేద్దాం. ఎలా మల్టిప్లై చేయాలి అంటే గనక చూడండి, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని చెప్పి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహమునకు ఆజ్ఞాపించి 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. వారందరినీ కూడా, ఆ ప్రజలందరినీ కూడా ఏమంటున్నాడంట, నేల మీద కూర్చోండి, మీకు ఆహారము సిద్ధపరచబడి ఉన్నది అని చెప్పేసి. ప్రజలందరూ ఇన్ని వేల మందికి ఆహారం ఈ అరణ్య మార్గంలో ఎక్కడ, అరణ్య ప్రాంతంలో ఎక్కడ సిద్ధపరచారని ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు.
శిష్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలే ఉన్నాయి, మరి 20,000 మందికి పైగా ప్రజలు ఉన్నారు, 16,000 మంది పైగా ప్రజలు ఉన్నారు, వీరందరికీ పంచి ఇవ్వటం ఎలా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతూ యేసయ్య వైపు చూస్తూ ఉన్నారు. అయితే యేసయ్య సింపుల్గా వారి మీద కనికరపడి వాళ్ళతో అన్న మాట ఏంటో తెలుసా? మీరు కూర్చోండి నేల మీద అని చెప్పేసి అంటున్నారు. నేల మీద కూర్చోండి, మీరు సంతృప్తిగా భుజించే అంత ఆహారం మీ దగ్గరికి రాబోతున్నది. మీరు సంతృప్తిగా తిని తృప్తి పొందే అంత ఆహారము మీ యొద్దకు రాబోతున్నది. మీరు కూర్చోండి అన్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా క్యూరియాసిటీ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏ పెద్ద గిన్నెలు పెట్టి వంట వండలేదు, ఇక్కడ ఏమీ కూడా వండటానికి ఏమీ లేవు, చేయటానికి ఏమి లేవు. అయినప్పటికీ ఆయన దగ్గర ఉన్నది 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలే. ఎలా ఎన్ని వేల మందికి పంచి ఇవ్వబోతున్నాడండి? ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆయన వాక్యము కొరకు ఎంత ఆశ కలిగి ఉంటారో, ఆయన ఇచ్చే ఆహారం కొరకు కూడా అందరూ కూడా ఆసక్తితో ఆ యొక్క గొప్ప ఆ యొక్క మేలుని, మిరాకిల్ని చూడటానికి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఆ ఎదురు చూస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సింపుల్ థింగ్ ఏంటో తెలుసా? గ్రేట్ థింగ్ అండ్ సింపుల్ థింగ్ ఏంటో తెలుసా? అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని చెప్పేసి అంటున్నాడు. ఏం చేశాడంట? 7 రొట్టెలను 2 చేపలని, కొన్ని చిన్న చేపల్ని పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. అసలు మొదటి ఇది ఇచ్చినందుకే నీకు వందనాలు తండ్రి అని. ఇవి కూడా లేకుండా జీరోగా అయితే మేము లేము. మేము జీరోగా లేకుండా మొదటి ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు. మరి ఇది నేను ఇరుస్తూ ఉన్నాను, విరిచి ప్రజలందరికీ పంచుతున్నప్పుడు అది మల్టిప్లై అవ్వాలి. మేబీ ఈరోజు నీ దగ్గర ఉన్న ఇన్కమ్ కావచ్చు, నీ దగ్గర ఉన్న ధనము కావచ్చు, నీ దగ్గర ఉన్నది ఏదైనా కొంచెమే ఉండొచ్చు. కానీ ఇచ్చిన దానిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అంట, వాట్ ఎవర్ యూ హ్యావ్ రైట్ నౌ, నీ దగ్గర ఏమున్నదో ఈ సమయంలో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, నీ జీతము బట్టి నువ్వు సణుక్కోకుండా, నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు సణుక్కోకుండా, నువ్వు తింటున్న ఆహారాన్ని బట్టి నువ్వు సణుక్కోకుండా, అందరూ పిజ్జాలు బర్గర్లు తింటున్నారు, నేను ఒట్టి అన్నమే తింటున్నానని నువ్వు అనుకోకుండా, అందరూ పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు, నేను సాధారణమైన చిన్న పని చేసుకుంటున్నానని నువ్వు అనుకోకుండా, నీకున్న దాంట్లో నేను గత కొద్ది రోజులుగా నేను నమ్మకత్వం గురించి నేను చెప్తూ ఉన్నాను. యేసేపు నమ్మకత్వం గురించి చెప్పాను, దానియేలు నమ్మకత్వం గురించి చెప్పాను. అయితే నీకిచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా పైన వాటి వరకు, పైన ఆ మంచి ప్రమోషన్స్ కొరకు, మంచి ఇంక్రిమెంట్స్ కొరకు ఆశపడటంలో తప్పులేదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు మొట్టమొదట ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దాంట్లో నువ్వు మల్టిప్లై అవుతావు. నువ్వు ఇచ్చిన దాంట్లో నువ్వు మొట్టమొదటిగా సంతృప్తి చెంది దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు నువ్వు నీ దాంట్లోనే మల్టిప్లికేషన్ అనేది చూస్తావు, మల్టిప్లై అనేది నువ్వు తప్పకుండా చూస్తావు. యేసయ్య కూడా చేసిన ఆ గొప్ప ఆ మాదిరికరమైన పని ఏంటంటే తెలుసా? ఆయన 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఆయన చేతిలోకి తీసుకొని తండ్రి వైపు ఎత్తి చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి మరి ప్రజలందరికీ పంచమని చెప్పేసి అన్నాడు. ఈరోజు కూడా నువ్వు చేయవలసింది అదే. నువ్వు చేయవలసింది కూడా నీ దగ్గర ఉన్న వాటిని బట్టి, ప్రభువా నాకు ఇచ్చిన ఈ ధనమును బట్టి, ధాన్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, సంతృప్తికరమైన కుటుంబాన్ని బట్టి, జీవనాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిగా ఉంటావో అప్పుడే నువ్వు మల్టిప్లై అనేది చూడగలుగుతావు. అప్పటి వరకు నీ మల్టిప్లై అనేది నీ జీవితంలో నువ్వు చూడలేవు. నువ్వు సణుక్కున్న రోజున, గొణుక్కున్న రోజున, దేవుని ప్రశ్నించిన రోజున నువ్వు ఎప్పటికీ కూడా మల్టిప్లై అనేది నువ్వు చూడలేవు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రైజ్ చేయటం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి దేవుడు నిన్ను మల్టిప్లై చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి కూడా, దేవా నాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను, నాకు ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను అని నువ్వు దేవుని సన్నిధిలో నీ భర్తను బట్టి కృతజ్ఞతలు చెల్లించు, నీ భార్యను బట్టి కృతజ్ఞతలు చెల్లించు, నీ బిడ్డలను బట్టి, నీ ఇంటిని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ ధనమును బట్టి, నీ ఆహారాన్ని బట్టి, నీకు ఇచ్చిన సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు దాంట్లో మల్టిప్లై చేస్తూ ఉంటాడు. ప్లస్ కాదు, ఇంటూ చేస్తూ ఉంటాడు అన్ని. ప్లస్ అయితే యాడింగ్, ఇంటూ అంటే మల్టిప్లై అవుతూ ఉంటాయి అన్ని. డబల్, ట్రిపుల్ టైమ్స్
4 times, 5 times, 6, 7, 8, 9, 10 times మల్టిప్లై అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా 100 times దేవుడు 100 దీవెన దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. 100 దేవుడు దీవెని నీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించే విధంగా ఉండాలి. చూడండి, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా 7 గంపలకి ఎత్తారంట. నీకున్న దాంట్లోనే నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగిలిపోయేంత సమృద్ధిని దేవుడు నీకు ఇస్తున్నాడు ఈరోజు. యు జస్ట్ ఈ యొక్క వాక్యాన్ని, నువ్వు వాగ్దానాన్ని మెడిటేట్ చేయండి చాలు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని దేవునికి హృదయపూర్వకంగా నువ్వు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆయన దాంట్లోనే ఇంకా మిగిలిపోయేంత సమృద్ధిని ఇస్తాడు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత తిని తృప్తి చెందిన తర్వాత కూడా స్టిల్ యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇంకా మిగిలి ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది నీ జీవితంలో. ఆహారంలో, ధనములో, అన్నిట్లో నువ్వు బ్యాలెన్స్ చూడగలుగుతావు. డ్రైనెస్ అనేది నీ లైఫ్లోకి ఎప్పటికీ ఎంటర్ కాదు. డ్రై అనేది నీ జీవితంలోకి ఎప్పటికీ రానియకుండా, ఎందుకంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి డ్రై అనేది దేవుడు నీ జీవితంలోకి రానివ్వడు. అందుకే మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకటం మొదలు పెట్టాలి. ఆయన సేవ చేయటము శ్రేష్టమైనది. ఏది శ్రేష్టమైందంటే గనక ఆయన పాదాల దగ్గర కూర్చోటం శ్రేష్టమైంది. బలులు అర్పించుట కంటే, కొవ్విన పొటేళ్ల బలులు అర్పించుట కంటే, ఆ కొవ్వుని అర్పించుట కంటే ఆయన మాట వినటం శ్రేష్టమైనది. ఆయన చేసేవారికి, ఆయన సేవ చేసేవారికి సహాయం చేయటం కూడా శ్రేష్టమైంది. ఒకవేళ నీ పైన దైవజనుల్ని నియమిస్తే కనుక, ఆ దైవజనులకి నువ్వు సహాయకరంగా ఉంటే కనుక అది శ్రేష్టమైన కార్యమే. ఆయన మాట వినటం శ్రేష్టమైనది. ఆయన సేవకులకు ఆతిథ్యం ఇవ్వటం కూడా శ్రేష్టమైనది. అన్నిటికంటే గొప్పది స్తుతించటము శ్రేష్టమైనది, ఆరాధించటము శ్రేష్టమైనది, ప్రార్థించటము శ్రేష్టమైనది. చూస్ గుడ్ థింగ్ అన్నప్పుడు ఇవన్నీ కూడా శ్రేష్టమైనయే. దేవుని పేరిటను వేది చేసినా కానీ అది శ్రేష్టమైంది. పేతురు వల విసినప్పుడు శ్రేష్టమైన వాటిని పట్టుకున్నాడు. పేతురు వల విసిరినప్పుడు ఆయన మొట్టమొదట ఆయన చెప్పినప్పుడు, ప్రభు ఇదిగో రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదంటే, ఆయనను నీ మాట చొప్పున అని చెప్పేసి అంటున్నాడు. ఎవరి మాట? నీ మాట చొప్పున. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ప్రభువా మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున. పేతురు దేవుని మాట విన్నాడు. నీ మాట చొప్పున నేను వల విసురుతున్నాను అని చెప్పేసి అన్నప్పుడు, వల విసిరినప్పుడు ఆయన దోణె నింపబడే అంత, ఆయన దోణె మాత్రమే కాదు పక్కవారి యొక్క దోణె కూడా నింపబడే అంత శ్రేష్టమైన వాటి. ఈరోజు అత్యంత విలువైంది, శ్రేష్టమైంది ఒక ఆత్మని దేవుని కొరకు రక్షించటమే అతి శ్రేష్టమైంది. అంతకంటే శ్రేష్టమైంది మరొకటి లేదు. దేవుని కొరకు నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయలు దేవునికి ఇచ్చినా కానీ దాంట్లో శ్రేష్టత్వం ఎక్కడా కూడా కనిపించదు. నువ్వు ఇస్తున్న కోట్ల రూపాయలు నువ్వు దేవునికి, ఒక ఆత్మ రూపాయలు నీకు ఇస్తాను ప్రభువా అని ఆయనకి వేల కోట్ల రూపాయలు ఇస్తే ఆయన ఎక్కడా కూడా సంతృప్తి చెందడు. దాన్ని అన్నిటినీ ఆయన తోసిపుచ్చుతాడు. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఒక కుటుంబాన్ని నువ్వు దేవుని మందిరానికి నడిపించి, ఒక కుటుంబాన్ని, ఆ యొక్క శ్రేష్టమైన ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. నువ్వు కోట్లు సంపాదించి కోట్ల రూపాయల దానాలు, దర్పాలు చేసినా కానీ, అనేక మందికి భోజనాలు పెట్టి ఎన్నో కార్యాలు చేసినా కానీ ప్రయోజనం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక ఆత్మని రక్షించి ఒక కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించినప్పుడు అది శ్రేష్టమైంది. అదే అత్యంత శ్రేష్టమైంది. ఆత్మను రక్షించటమే శ్రేష్టమైంది. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. మీరు మీ ఇష్టము, మీరేం చేస్తారో, ఏం చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోండి అని చెప్పేసి యెహోషువ 24:15 అంటూ ఉంటాడు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడము అదే అన్నిటికంటే శ్రేష్టమైంది, అదే అత్యంత విలువైంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. మార్తా ఎంచుకున్న మార్గం ఒకటైతే గనక మరియ ఎంచుకున్న మార్గము శ్రేష్టమైంది అని చెప్పేసి అంటున్నాడు. మార్తా పనుల భారముతో బిజీ అయిపోయి, విస్తారమైన పనులతో బిజీ అయిపోయి ఆమె దేవుని దగ్గరికి వచ్చి నీకు చింత లేదా ప్రభు అంటుంది. కానీ మరియ ప్రభువు మాటలు వినటానికి ఇష్టపడుతున్నది. ఈరోజు నువ్వు కూడా దేవుని మాటలు వినటానికి ఇష్టపడు. నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధిలో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడు.
నువ్వు కూడా దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడు, ఒక ఆత్మను రక్షించడానికి ఇష్టపడు. దేవుడు నీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. జీవాహారము నేనే అంటున్నాడు. నన్ను తిని భుజించిన వాడు నిత్యత్వం వరకు బ్రతికుండును, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ కూడా దప్పికొనడు అని చెప్పేసి అంటున్నాడు. మరి జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్ని మనము జాగ్రత్తగా తిని నెమరు వేసినప్పుడు, పశువులను చూడండి, గేదెను చూసినట్లయితే కనుక గేదె ఆహార పదార్థాన్ని తిన్న తర్వాత అది ఖాళీగా ఉన్న సమయంలో మరలా దాన్ని లోపల ఉంచుకొని కొంత భాగాన్ని అది మరి దవడను వేసుకొని నెమరు వేస్తూ ఉంటుంది, పక్కటెముకల కింద వేసుకొని అది నెమరు వేస్తూ ఉంటుంది. ఆ ఖాళీ సమయంలో ఎక్కువగా నెమరు వేస్తూ ఉంటుంది. అదే మాదిరిగా నువ్వు సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించి సమయమందును అసమయమందును దేవుని వాక్యాన్ని నెమరు వేసే వ్యక్తిగా ఉండాలి. ఆ నెమరు వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక అది నీ బుర్రలో, అది నీ బ్రెయిన్లో వాక్యం అనేది స్టోర్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి దేవుని యొక్క మాటలు వినటానికి మనము ఈ ఉదయకాల సమయంలో సిద్ధంగా ఉన్నాం. దేవుని యొక్క మాటల్ని మనము విని అంగీకరించి దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేసేవారిగా ఉన్నప్పుడు, దేవుడి యొక్క ఉద్దేశాలు మనము నెరవేర్చినప్పుడు ఆయన గంపలకెత్తే అంత సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. చూడండి, మరి అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యము ఎంత గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప కార్యము చూడండి. ఆయన అన్ని వేల మందికి పంచి ఇచ్చినా సరే, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలనే కొన్ని వేల మందికి పంచి ఇచ్చిన ఇంకా 7 గంపల నిండా ఎత్తే అంత సమృద్ధి ఉండిపోయింది. నువ్వు ఎంత తిని తృప్తి పొందినా ఈరోజు నీ దగ్గరున్న ధనము, నీ దగ్గరున్న ఆహారం అయిపోతుంది. మరి షాపులు తీస్తారో లేదో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్న దాంట్లోనే దేవుడు సంతృప్తిగా నిన్ను, డబ్బులు అయిపోతున్నాయి, మరి జీతాలు వస్తాయో రాదో అని నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ దగ్గర ఉన్న దాంట్లోనే దేవుడు నిన్ను సంతృప్తిగా నడిపించుకోతున్నాడు. నేను పరిశీలిస్తున్నాను, నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బిఫోర్ లాక్డౌన్ ముందు కంటే లాక్డౌన్ సమయంలోనే వాళ్ళు ఎక్కువగా కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్నారు. మరి భార్యాభర్తలు బిడ్డలతో కలిసి వారి కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్నారు. అన్నిటికంటే ఇష్టంగా వారు అన్ని మంచి మంచి ఆహార పదార్థాలు చేసుకొని సంతృప్తి చెందుతున్నారు తింటూ. లాక్డౌన్కి ముందు వారి కష్టాల్లో ఉన్నారేమో, శ్రమంలో ఉన్నారేమో, కానీ ఈ లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన బిడ్డలను ఆయన విడిచిపెట్టకుండా వారికి కావలసినవన్నీ కూడా సమృద్ధిగా పంపిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. ఉదయకాల సమయంలో దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, బలులు అర్పించట కంటే, పొట్టేళ్ళ కొవ్వు అర్పించట కంటే దేవుని మాట వినటం శ్రేష్టమైంది. ఆయన మాటకు విరుద్ధంగా మనం చేయొద్దు ఎప్పుడు కూడా. చూస్ గుడ్ థింగ్స్ అన్నాడు దేవుడు. ఏంటి శ్రేష్టమైందంటే దేవుని సన్నిధిలో గడపటం శ్రేష్టమైంది. మ్యాక్సిమం టైం, మోర్ టైం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపటమే శ్రేష్టమైంది. ఆత్మల్ని రక్షించటమే శ్రేష్టమైంది. ఆయన ఆరాధించటమే శ్రేష్టమైంది. గుడ్ థింగ్ అదే. ఆయన స్తుతించటమే. మరి ఈ టైంలో ఇళ్లలో ఉంటున్నారు కదా, ఎక్కువగా దేవుని పాటలు మీ మొబైల్ ఫోన్స్లోనో మీ స్పీకర్స్లోనో పెట్టుకొని ఎక్కువగా వింటూ ఉండండి. యూ జస్ట్ మీ ఇల్లంతా కూడా దేవుని స్తుతితో నింపబడి ఉండాలి. మీ ప్రతి గదిలోనూ దేవుని స్తుతి ఆ సునాదము వినిపిస్తూ ఉండాలి. దేవుని యొక్క మహిమ ఆ ప్రతి గదిలోనూ ఆ యొక్క మహిమ కనపరచబడుతూ ఉండాలి. అప్పుడే చీకటి అంధకార శక్తులు నీ గృహంలోకి ప్రవేశించు. దేవుడు నీకు ఆ టెక్నాలజీ ఇచ్చింది దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. నీ ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని కూర్చున్న మంచి పాటలు, వాక్యాలు వినపడుతున్నప్పుడు అప్పుడు ఆ చీకటి అనేది నీ గృహంలోకి ప్రవేశించడానికి కూడా భయపడుతుంటుంది. థింక్ అబౌట్ ఇట్. ఆలోచించండి దీని గురించి. ప్రియ విశ్వాసులకి నేను చెప్తున్న మాటలు ఆలోచించండి. దేవుని యొక్క సునాదము, దేవుని యొక్క స్తుతి నీ గృహంలో వినపడుతున్నప్పుడు తప్పనిసరిగా చీకటి నీ గృహంలోకి, ఏ చీకటి, ఏ తెగులు కూడా నీ గృహానికి సమీపించదు. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఈ టైంలో నువ్వు అనాల్సిన మాట కూడా ఇదే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని చెప్పేసి. ఆ మాట చివరి మాట ఒక్కసారి చూసుకుందాం. యెహోషువ 24వ అధ్యాయము, జాషువా చాప్టర్ 24 verse 15లో ఒక మాట, చక్కని మాట ఉంది. అదొక్కసారి చూసుకొని ముగించుకుందాం.
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరుకొనినను మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. మీ అండ్ మై ఫ్యామిలీ, నేనును నా ఇంటి వారును, మీ అండ్ మై ఫ్యామిలీ వి విల్ సర్వ్ ద లార్డ్. మేము దేవుణ్ణే ఆరాధిస్తాం. ఇదే మాలో మేము ఏర్పాటు చేసుకున్న గుడ్ థింగ్. వి సెలెక్టెడ్ దిస్. మేము ఎంచుకున్న మార్గం ఇదే. మీరు ఎవరినైనా ఏ విగ్రహాలని సేవించుకుంటారో, మీకు ఇవ్వబడిన వేటిని ఏ వస్తువుల్ని ప్రేమిస్తారో, దేన్ని చూసి ఆనందిస్తారో, నది అవతల యువతల ఉన్న వాటిని చూసి దేన్ని చూసి మీరు ఆశ్చర్యపోయి, వాటిని దేన్ని చూసి మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు, దేన్ని సేవిస్తారో అది మీ ఇష్టం. చూజ్ యువర్ సెల్ఫ్, సెలెక్ట్ యువర్ సెల్ఫ్. మీరు దేన్ని చూసుకుంటారో చూసుకోండి. కానీ నేను నా ఇంటి వారు. ప్రతి ఒక్కరు ఈ మాట చెప్పండి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్పండి. మీ హృదయం మీద చేతులు ఉంచుకొని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పేసి. దోస్ ఆర్ వాచింగ్ దిస్ లైవ్, మరొకసారి చెప్పండి, నేనును నా ఇంటి వారును. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవించండి, ఆరాధించండి. ఈ సమయం మరలా మీకు దొరకదు. ఈ సమయము మరలా వస్తుందో రాదో నేను చెప్పలేను. బట్ అయితే ఈ సమయము మరలా వచ్చినా రాకపోయినా ఈ సమయాన్ని మాత్రం నువ్వు సద్వినియోగపరచుకో. ప్రార్థించు, పని చేయి, అనేక మందికి సహాయకరంగా ఉండు, దేవుని నామాన్ని మహిమపరచు. నువ్వు నీ ఇంటి వారితో సహా దేవుని ఆరాధించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా చూస్ గుడ్ థింగ్. ఉత్తమమైన వాటిని ఎంచుకొనుట. ఏంటా ఉత్తమమైన వాటిని అంటే గనక దేవుని పాదాల దగ్గర కూర్చోవటం ఉత్తమమైనది, దేవుని మాట వినటం ఉత్తమమైనది, దేవుని స్తుతించటం ఉత్తమమైనది, దేవుని ఆరాధించటం ఉత్తమమైనది, దేవుని గణపరచడం ఉత్తమమైనది, మరి ఆ ఉన్న వాటిలో సంతృప్తి చెందటము ఉత్తమమైనది. కాబట్టి ఆ ఉత్తమమైన వాటి ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేద్దాం. చాలా మంది ఈ మార్త గురించి చెప్పేటప్పుడు మార్త పనులతో ఉంది, మరియా దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు. కానీ మార్త ఎంచుకున్న మార్గం కూడా చాలా ప్రశస్తమైనది. ఎందుకంటే ఆమె ఆహ్వానించిన యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన యొక్క శిష్యుల్ని, వారికి శ్రేష్టమైనది మరి రుచికరమైన ఆహార పదార్థాలు వండి పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. కొన్ని సందర్భాల్లో మేము కూడా మరి ఎక్కడైనా ఆహ్వానించినప్పుడు మాకు కూడా శ్రేష్టమైన వాటిని వండి పెట్టడానికి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. మేమంటాము ఇవి కాదు, భోజనం కంటే ఇంపార్టెన్స్, మనం దేవునికి ప్రయారిటీ ఎక్కువ ఇద్దాము అని చెప్పేసి అంటాం. లిటరల్గా ఈ మాట చెప్తుంటాం చాలామంది గృహాలకు వెళ్ళాం. మీరు భోజనాలు మేము వస్తున్నాం అని చెప్పేసి భోజనాలు హడావుడి పెట్టుకొని మీరు ప్రేయర్ టైంని నెగ్లెక్ట్ చేసుకోవద్దు. భోజనాలు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని పాదాల దగ్గర గడపడం ప్రశస్తమైనది అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉంటాం. నిజంగానే వాళ్ళు మమ్మల్ని సంతృప్తి పరచాలని, దైవజనులకు ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి వారు ఎంతో ప్రయాసపడి మరి రుచికరమైన ఎన్నో ఆహార పదార్థాలని వండి పెడుతుంటారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ కంపల్సరీ పాస్టర్ గారు, అయ్యగారు మా ఇంటికాడ మీరు భోజనం చేసి వెళ్ళాల్సిందే, మీ కొరకు మేము సిద్ధపరిచామని చెప్పేసి అంటూ ఉంటారు. వారి యొక్క ప్రేమను బట్టి, వారి ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉంటాం. వారు చూపించే ప్రేమను బట్టి, దైవజనుల పట్ల వారికి ఉన్న ఆ బాధ్యతను బట్టి, కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా దైవజనుల చేతిలో కానుక పెట్టి పంపిస్తుంటారు. కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా వారు చక్కటి ఆహార పదార్థాలతో దైవజనులని శ్రేష్టంగా వారు సంతృప్తితో పంపిస్తూ ఉంటారు. వారిని బట్టి మేము చాలా సందర్భాల్లో అందరూ, ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ లైక్ దట్. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇదే మాదిరిగా చేస్తూ ఉంటారు. వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు.
దైవజనుల్ని గౌరవించటము, దైవజనుల్ని ప్రేమించటము, దైవజనులకు ఆతిథ్యం ఇవ్వటము అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి మరి మీరు ఆ శ్రేష్టమైన వాటిని ఎంచుకుంటూ ఉన్నారు. శ్రేష్టమైన వాటిని కూడా ఎంచుకొని దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. మరి చూస్ గుడ్ థింగ్ అనే ఈ టాపిక్ మీ అందరికీ ఆశీర్వాదకరంగాను, మీ కుటుంబాలని కట్టే విధంగాను మరొకసారి మీ కుటుంబాలతో చెప్పుకోండి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పేసి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పేసి మరలా చెప్పండి. యెహోవానే సేవించండి. ప్రతి ఒక్కరు కూడా యెహోవా నామాన్ని గణపరచండి, ఆయన నామాన్ని కీర్తించండి, ఆయన నామాన్ని ఆరాధించండి, ఆయనకి స్తుతిపరచండి, ఆయన స్తుతించండి. నీ స్తుతుల సింహాసనంపై ఆయనని ఆసీనుడు కానివ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ప్రభు, అదిగో చూస్ గుడ్ థింగ్స్ అనే ఈ యొక్క టాపిక్ ద్వారా ఉత్తమమైనది ఎంచుకోమని మాతో మాట్లాడి, ఏది ఉత్తమమైంది, ఏది అనుకూలమైంది, ఏది సంపూర్ణమైనది అన్న యొక్క నాయన ఎదుగు తండ్రి మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నిజమే ప్రభువా, మా దగ్గర 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలే ఉన్నాయి, కానీ మేము ఈ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు ఇవ్వబడిన వాటిని ఇదిగో ఆకాశం వైపు ఎత్తిపట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాటిని మల్టిప్లై చేయమని అడుగుతున్నాను తండ్రి. మాకున్నవన్నీ కూడా కొద్దిగే ప్రభువా, అవన్నీ కూడా ప్రభువా మల్టిప్లై అవ్వాలి. ఎప్పుడు మల్టిప్లై అవుతుందంటే దేవా నిన్ను స్తుతించినప్పుడు, దేవా నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే అవన్నీ మల్టిప్లై అవుతాయి ప్రభువా. అటు మల్టిప్లై అయ్యే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, శ్రేష్టమైన వాటిని నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనే శ్రేష్టమైన దాంతో ప్రభువా ఇదిగో నిన్ను మహిమపరుస్తున్నాం ప్రభువా. దేవా ఇదిగో మా ప్రార్థనను అంగీకరించండి. ఈరోజు నువ్వు మాట్లాడిన వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఉండగా ప్రభువా, తద్వారా ఇదిగో మా సాక్ష్యముల ద్వారా మహిమని, ఘనతని, ప్రభావాన్ని నువ్వు పొందుకోమని అడుగుతున్నాను ప్రభువా. దేవానికే స్తోత్రములు చెల్లించుకున్నాను. దేవానికే స్తోత్రములయ్యా. మరి నాయన మరి ఆతిథ్యం ఇవ్వటానికి అయ్యా, ఇదిగో మార్త ఆతిథ్యం ఇవ్వటానికి నాయన పనుల భారముతో ఎక్కువ బిజీ అయిపోయింది. ఆయన ఇదిగో మరి అయితే నీ పాదాల దగ్గర కూర్చొని నీ నోటి నుంచి వచ్చే అగ్ని వంటి మాటలు, బండను బద్దలు కొట్టే సుత్తి వంటి మాటల కోసం నాయన ఆమె ఎదురు చూస్తున్నది ప్రభువా. ఇద్దరు శ్రేష్టమైన మార్గాల్లో ఉన్నారు, కానీ ఇద్దరికంటే ప్రాముఖ్యమైన మార్గము, శ్రేష్టమైంది నీ జీవాహారాన్ని భుజించడం. ఈ లోక సంబంధమైన ఆహార పదార్థాల కంటే ఇదిగో తండ్రి పరలోక సంబంధమైన ఆహారాన్ని నిన్ను భుజించటమే ప్రాముఖ్యమైంది. కాబట్టి నాయన మరి ఎంచుకున్నది అత్యంత ప్రాముఖ్యమైంది ప్రభువా. దేవా ఇదిగో తండ్రి, అటు ప్రాముఖ్యతను మాకును దయచేయమని అడుగుతున్నాను దేవా. అనే ఉదయకాల సమయంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తున్నారో ప్రభు, చూస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా నీ ఆత్మ కుమ్మరింపును దయచేయమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా ఇదిగో వాళ్ళు గుడ్ థింగ్స్ చేసుకోవటానికి నాయన వారికి ఆ గైడెన్స్ ఇవ్వమని అడుగుతున్నాను ప్రభు. గుడ్ థింగ్స్ చూస్ చేసుకోవటానికి నాయన, శ్రేష్టమైన పరిశుద్ధాత్మ నడిపింపుని వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభు. హోలీ స్పిరిట్ లీడింగ్ లో వారిని తీసుకుని వెళ్ళమని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరైతే లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారు కూర్చున్న చోటే పరిశుద్ధాత్మ శక్తి దిగి వారి మీదకి వచ్చునుగా అని ప్రార్థిస్తున్నారు. ఇదిగో హోలీ స్పిరిట్ అనాయింటింగ్ వారి మీద ఇప్పుడే ప్రజ్వలింపబడును గాక అని ప్రార్థిస్తున్నారు. ఇదిగో దేవుని యొక్క శక్తి వారి మీదకి దిగి వచ్చును గాక, దేవుని యొక్క శక్తి వారి మీదకి దిగి వచ్చును గాక, వారి కుటుంబ పరిస్థితులు మారిపోను గాక, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోను గాక, చుట్టూ ఉన్న ఆటంకాలు ఇదిగో ఆకాశము నేను ఎదుగు తండ్రి తెరవబడును గాక, ఆటంకాలన్నీ కొట్టివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రతి చీకటి అంధకార శక్తులు పాదముల కిందకు వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవానికే స్తుతులు చెల్లించుకుంటున్నారు. ఇప్పుడే నాయన ఇదిగో వారికి ఉన్న వాటిని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండగా నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండగా బిడ్డల భవిష్యత్తులో, బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతిదీ
మల్టిప్లై చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. మల్టిప్లై అవును గాక నాయన. ఫైనాన్స్ మల్టిప్లై అవును గాక. బ్లెస్సింగ్స్ మల్టిప్లై అవును గాక నాయన. ప్రతి ఏరియాలో మల్టిప్లై వారు చూచుదురు గాక అని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఎవ్రీబడి రిసీవ్ ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్. రిసీవ్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్. పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోండి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుతురని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ఈరోజు నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి, దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరగాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దేవుని యొక్క కార్యాలు నీ కుటుంబంలో జరుగుతున్నాయి. నీలో అన్ని మల్టిప్లై అవుతున్నాయి. నీకున్న ధనము మల్టిప్లై అవుతున్నది, ఆరోగ్యము మల్టిప్లై అవుతున్నది, నీ ఇల్లు మల్టిప్లై అవుతున్నది, నీ బిడ్డల్లో ఇదిగో తండ్రి అన్ని కూడా నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మల్టిప్లై అవుతున్నదని దేవుడు అంటున్నాడు. ఓ రాబా షందరి ఖరలారబా హల్లెలూయా. ఓరి ఖరలారబా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మల్టిప్లై అవును గాక నాయన. ఇప్పుడే ప్రభువా ఇదిగో ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఏ రీతిగా మల్టిప్లై అయ్యి కొన్ని వేల మందికి పంచి ఇచ్చిన ఇంకా 7 గంపలకెత్తారో ప్రభువా, అట్టి రీతిగా వీరు తిని తృప్తి పొంది కూడా మిగిలిపోయేంత సమృద్ధి వారికి వచ్చును కాక అని ప్రార్థిస్తున్నా. దేవానికే స్తోత్రం. ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డని దర్శించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్న నర్సింగ్ డిపార్ట్మెంట్ని, మెడికల్గా డాక్టర్స్ని నాయన, పారామెడికల్ స్టాఫ్ని కావచ్చు నాయన, ఎవరైతే హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారో అయ్యా మరి పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ నాయకుల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి యేసు నామములో ప్రభువా. అయ్యా వారికి సురక్షితమైన జీవనాన్ని దయచేయండి, క్షేమకరమైన జీవనాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను. ఏ వైరస్ నాయన వారిని ఆయన ఎదుగు సహాయం చేయడానికి వెళ్ళి వారి మీదకి ఆ వైరస్ని తెచ్చుకోవడానికి వెళ్ళేది ప్రభు, వారి చుట్టూ నీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయమని అడుగుతున్నాను ప్రభు. మరి నాయన ఎదుగు తండ్రి మరి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు నాయన, ఎదుగు తండ్రి ఈ భారతదేశం యొక్క గవర్నమెంట్ ఎంతో చాకచక్యముగా నాయన ఈ సమయంలో నడిపిస్తుండగా ఇదిగో తండ్రి నాయకులకి ఇచ్చిన నాలెడ్జ్ అండ్ విజ్డమ్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకే స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఇప్పుడే ఈ రోగము నాయన, ఈ వ్యాధి నాయన లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఇదిగో సంఘం యొక్క పాదముల కిందకు వచ్చును గాక. ఈ సమయంలో సంఘ విశ్వాసులు, సంఘ కాపురులందరూ యునైటెడ్ చర్చిగా మార్చబడుతురు గాక నాయన, సార్వత్రిక సంఘముగా మార్చబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వర్క్ చేయడానికి వెళ్ళి ఎవ్రీబడి ప్రతి ఒక్కరు వన్నస్లోకి వచ్చుదురు కాక రాయన, యునైటెడ్ చర్చిగా మార్చబడుదురు కాక. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాపర్ల మీదకి, సంఘాల మీదకి, అయ్యా విశ్వాసుల మీదకి దిగవచ్చును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 నాయన. ఇదిగో తను ఎంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రభువా, వారందరినీ కూడా తాకండి నాయన, వారందరినీ కూడా తాకండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు. వారిని తాకండి ప్రభువా, ఇప్పుడే వారిని తాకండి రాజా. నీకు వందనాలు ప్రభువా. వారి ప్రతి బలహీనతలు కొట్టివేయండి తండ్రి. కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, యూట్రస్ ప్రాబ్లం నాయన, ఇదిగో హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లం, బీపీ, షుగర్ ఏ ఉన్నా కానీ అవన్నీ నార్మల్ అయిపోను కాక. స్కిన్ డిసీజెస్ నేను ఇదిగో తండ్రి ప్రతిదీ నడినెత్తి మొదలు కానీ అరికాల వరకు ఏ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారో అవన్నీ యేసు నామములో నాయన ఇప్పుడే లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో ఈ సమయంలో వారి సాక్ష్యాలతో నేను ఇదిగో నీ నామాన్ని గణపరచుదురు గాక నాయన. వారి గృహాల్లో సంతోషం వినపడును గాక, సమాధానం వినపడును గాక, ఆనందం వినపడును గాక అని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రములు చెల్లించు. దర్శించండి నాయన. ఎవరు పస్తులు ఉండటానికి వేయలేదు, ఎవరు ఆకలి దప్పులతో చావటానికి వేయలేదు ప్రభా. ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన జీవాన్ని దయచేయమని అడుగుతున్నాను. ఎంతమంది లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభా, అనునిత్యం పాల్పొందుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని మెండైన దీవెనలు వారి మీద, ఇదిగో ఆ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వారి మీద ప్రోక్షించమని అడుగుతున్నాను ప్రభా. దేవా ఇప్పుడే మీరు నాయన వారిని తాకి ముట్టి స్వస్థతను దయచేసి వారికి కావాల్సినవన్నీ కూడా నీ మహిమ ఐశ్వర్యము చొప్పున తీర్చమని నజరుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా దినహారం మాకు దయచేయి. మా ఇలా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. శోధనలోనికి పోనీ ఏకాదశి నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడూ మరలా తిరిగి కలుసుకునేంత వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. విత్తబడిన వాక్యాన్ని మరలా ధ్యానించండి, తద్వారా దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటారు. సో మరలా ధ్యానించండి దేవుని యొక్క వాగ్దానాన్ని. నేను చెప్పినట్టుగా మీ కుటుంబాల్లో దేవుని యొక్క
ఆ సునాదాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పాటలు స్తుతించే విధంగా మీరు ఆ ఫోన్లలో వాటిలో పెట్టినప్పుడు ఏ తెగులు మీ గుడారాలకి సమీపించదు. పూర్తి భద్రతలో మీరు ఉన్నారు. ఐఎమ్ షూర్, నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుని యొక్క ఇయర్ ఆఫ్ గ్రేస్లోనే మనం అందరం ఉన్నాము. సో 2020 ఇయర్ ఆఫ్ గ్రేస్ అని దేవుడు ముందుగా మనకి డిక్లేర్ చేసినట్టుగా వీఆర్ ఆల్ అండర్ హిస్ గ్రేస్. మనం అందరము దేవుని యొక్క కృపలో ఉన్నాము. కాబట్టి టు వర్రీ అబౌట్ ఎనీథింగ్. ఈ వైరస్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ తెగుళ్ళు గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి అనారోగ్య సమస్యల గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. బీ సేఫ్, స్ట్రాంగ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. మరి నెక్స్ట్ వీక్ సండే కూడా మనకు అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ సండే కూడా మనం కలిసి ఏకీభవించి ప్రార్థించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మరి లైవ్ కార్యక్రమం ద్వారా మరలా మనం కలుసుకోబోతున్నాము. జాగ్రత్తగా గమనించుకోండి. ఫస్ట్ సండే అది. మరి సాక్రమెంట్ సర్వీస్ ఉంటుంది. ప్రభు బల్లారాధన తీసుకునే సమయం అది. కాబట్టి బల్లారాధనలో మరి ఈ సమయంలో మీకు అందిద్దామన్నా కానీ ఆ యొక్క బల్ల మనకి అందుబాటులో లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రేప్ జ్యూస్ తయారు చేసుకోండి. అదే రీతిగా రొట్టెను కూడా ప్రార్థనాపూర్వకంగా, చాలా హోలీగా, ప్రేయర్ఫుల్గా, చాలా చక్కగా తయారు చేసుకొని లైవ్లో ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వారందరూ కూడా లైవ్లో వచ్చినప్పుడు నెక్స్ట్ సండే మార్నింగ్ సర్వీస్లో లైవ్లో మరి సాక్రమెంట్ సర్వీస్లో మనం అందరం కూడా పాలు పొందుకుందాం. దయచేసి ఈ యొక్క మాటలు గమనించండి. రేపటి నుంచి ఈరోజు సాయంకాలం లైవ్ లేదు, ఎందుకంటే సండే, వెడ్నెస్డే మార్నింగ్ టైంలో లైవ్ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ డేస్లలో నైట్ 9 o'clock నుంచి 10 o'clock వరకు లైవ్ ఉంటుంది. కాబట్టి రేపు లైవ్ లేదు. రేపు లైవ్ ఉంది, సాయంకాలము లైవ్ లేదు. రేపటి దినాన్ని నుంచి మరలా 9 గంటలకి లైవ్ ఉన్నది. కాబట్టి టైమింగ్స్ జాగ్రత్తగా గమనించండి. మా వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు మీకు టైమింగ్స్ అర్థమవుతూ ఉంటాయి, ఎందుకంటే ఆ పోస్టర్స్ అనేది మేము క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. దయచేసి దేవుని యొక్క కృప రెక్కల చాటును భద్రపరచబడి అందరూ కూడా సేఫ్గా ఉండవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నిటికంటే గుడ్ న్యూస్ ఏంటంటే గనక నిన్నటి దినాన తెలంగాణలో చాలా తక్కువ కేసులు నమోదైనాయి. చాలా తక్కువ కేసులు. మీ అందరూ ప్రార్థన దేవుడు వింటున్నాడు, దానికి ఫలితం ఇస్తున్నాడు. నిన్నటి దినాన తెలంగాణలో మరి తక్కువ కేసులు నమోదైనాయి. మరి ఆంధ్రాలో చాలా ఎక్కువ కేసులు నమోదైనాయి. కాబట్టి ఆంధ్ర కొరకు ప్రార్థన చేయండి. ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన చేయండి, అది కూడా మన తెలుగు రాష్ట్రమే కాబట్టి. మరి భారతదేశం అంతటా కూడా ప్రార్థన చేయండి. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువ కేసులు నమోదు కాకుండా మన తెలంగాణలో లాగా కేసులు తగ్గిపోవాలి, మరి జీరోకి వచ్చేసేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రేయర్ చేయండి. తద్వారా దేవుడి యొక్క కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్.